అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ దేవుని కృప పొందటానికి అనేక రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మనం మామూలుగా చేసే పూజ కంటే 100 రెట్లు ఎక్కువ పూజా ఫలితం లభిస్తుంది. పూజా గదిని ముందుగా మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షింతలు, పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. దేవుని గదిలో దేవుని విగ్రహాలు శుభ్రం చేశాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి. దేవుని ఫోటోలను గంధంతో గనక అలంకరించినట్లయితే చాలా మంచిది. శివుడికి విభూది, విష్ణువుకి గంధము పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఉత్తులను వేయాలి. దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారు కుందులను వాడినట్లయితే మంచిది. స్టీలు కుందులను దీపారాధనకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. కుందులో 3 ఒత్తులు వేసి వెలిగించాలి. 1 ఒత్తు వేసి ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. కుందును కింద దీపారాధన చేసిన కుందును ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందును పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దేవునికి పూజ అయిన తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. మనము పెట్టే నైవేద్యము తమలపాకులో గనక పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నైవేద్యం పెట్టిన తర్వాత దేవునికి తప్పకుండా హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత 2 చుక్కల నీళ్లు చల్లి హారతిని కళ్ళకు అద్దుకోవాలి. హారతి పూర్తయిన తర్వాత 2 నిమిషాల పాటు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. స్వామివారి కంటి చూపు నైవేద్యంపై పడినా అది మహాప్రసాదం అవుతుంది. అప్పుడు మనము ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరికీ పంచిపెట్టాలి. ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజ గనక చేసినట్లయితే తప్పకుండా మనం చేసే పూజకు 100% ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.